బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే 3 సార్లు శ్రవణ్ రావును దర్యాప్తు బృందం విచారించింది. శ్రవణ్ సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని పోలీసులు రిట్రీట్ చేస్తున్నారు. శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ ను కొట్టివేయాలని పిటిషన్ వేసే యోచనలో పోలీసులున్నారు. ప్రణీత్ రావుకి శ్రవణ్ రావు ఎవరెవరి సెల్ ఫోన్ నెంబర్లనిచ్చి ట్యాపింగ్ చేశాడనే దానిపై వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. శ్రవణ్ రావు నోరు విప్పితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు మాత్రం జరుగుతాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, శ్రవణ్ రావు విచారణ ఏ విధంగా జరుగుతోంది? పూర్తిగా సహకరిస్తున్నారా? ఇవాళ ఉదయం 11:30 నుంచి కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ఏసీపీ వెంకటగిరి కూడా ఇక్కడికి వచ్చారు. దర్యాప్తు సంస్థకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడే పాల్గొన్నారు. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి అనేక రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే మొదటి 3 సార్లు ఏదైతే విచారణకి హాజరైనప్పుడు కొన్ని పొడిపొడి సమాధానాలు మాత్రమే చెప్పారు. పూర్తిస్థాయి సమాధానాలు ఆయన చెప్పలేదు కాబట్టి ఆల్రెడీ 2 సెల్ ఫోన్లు కూడా సబ్మిట్ చేయమని చెప్పారు. సో ఆ 2 సెల్ ఫోన్లు గతంలో వచ్చినప్పుడు విచారణకి ఆయన సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో చాలా వరకు కూడా డేటా అనేది మొత్తం అరెస్ట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అరెస్ట్ చేసినటువంటి ఆ డేటాని రిట్రీవ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. గతంలో వచ్చినప్పుడు దాదాపు 10 గంటల పైగా వివిధ అంశాలపైన శ్రవణ్ రావుని ప్రశ్నించారు. చాలా ప్రశ్నలకు శ్రవణ్ రావు అయితే సమాధానం ఇవ్వకుండా చాలా వరకు మౌనంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే అప్పట్లో ఉన్నటువంటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కానీ ఆయన సన్నిహితులు కానీ వారితో తరచూ మాట్లాడేవారి సెల్ ఫోన్ నెంబర్లు కానీ చాలా వరకు కూడా ట్యాపింగ్ నిమిత్తం ఎస్ఐబి డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావుకు అందజేసిన విషయంపైనే ఎక్కువగా అధికారులు దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం. దాని తర్వాత సెల్ ఫోన్లో ఉన్నటువంటి సమాచారము ఏది ఆయన డిలీట్ చేశారు, ఏ యొక్క డేటా అంతా కూడా మొత్తం డిలీట్ చేసిన దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిన వారిని బెదిరించి శ్రవణ్ రావు కానీ ప్రణీత్ రావు కానీ పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించారని ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిపైన కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఈ హవాలా వ్యాపారులు కానీ బంగారు ఆభరణాల వ్యాపారాలకు సంబంధించిన ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేయించారు, దాంతోపాటు ఆయా నెంబర్లు ప్రణీత్ రావుకు మీరే ఇచ్చారా లేకపోతే ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా అని కూడా ఇప్పటికే ప్రశ్నల వర్షం అయితే ప్రణీత్ రావుని ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీటికన్నిటికీ కూడా చాలా వరకు కూడా మౌనం వహించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరి కీలకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కోసం మీ కార్యాలయం ఇల్లు ఎందుకు ఇచ్చారనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలిసింది. పరికరాల కొనుగోలుకు సంబంధించిన ఖర్చు పెట్టిన దీనికి సంబంధించిన విషయంలో డబ్బు మీ సొంతమా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చారా అనే దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కొన్ని బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఆయన అడిగినట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి గతంలో కొంతమంది మంత్రులు కూడా పేర్లు బయటకు వస్తున్నాయి కాబట్టి వారికి ఏమైనా మీకు సంబంధాలు ఉన్నాయన్న దానిపై కూడా అడిగారు. దాంతోపాటు పెద్దల ఆదేశాల మేరకు మీరు ట్యాపింగ్కి పాల్పడ్డారనే క్వశ్చన్స్ కూడా అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. వాటికి అంతటి కూడా సమాధానాలు ఇప్పటి వరకు ఇవ్వనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పటికే ఆయనపైన అనేక రకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో శ్రవణ్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకము. ఎందుకంటే ప్రభాకర్ రావుకు సంబంధించిన అంశం కానీ ప్రణీత్ రావుకు సంబంధించిన అంశం కానీ పూర్తి స్థాయిగా బయట పెట్టాలన్నా లేకపోతే ఇతరులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారో గత ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయినారో కూడా చెప్తున్నారు కాబట్టి వారి పేర్లు బయట పెట్టాలన్నా కూడా ఖచ్చితంగా శ్రవణ్ రావు అనేది నోరు విప్పితే కానీ ఈ యొక్క చిక్కుముడి అనేది వీడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు విచారణకి ఆయన సరిగా సహకరించలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కూడా చూసిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. గతంలోనే 3వసారి ఆయన హాజరైనప్పుడే పొడిపొడి సమాధానాలు చెప్పడం పెద్దగా సహకరించలేదు. సో ఆయన చెప్పాలనుకున్నటువంటి ఆన్సర్స్ మాత్రమే చెప్తున్నారు. ఎవరైతే సిట్ అధికారులు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అంతటికీ కూడా మౌనంగా ఉన్నాడు కాబట్టి
ఈసారి కూడా అలాంటి సమాధానాలు చెప్తే మాత్రం ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి నాట్ టు అరెస్ట్ అనేది తెప్పించుకున్నాడు కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమని కూడా కోరే అవకాశం ఉంది. ఎందుకంటే తదుపరిగా చర్యలకు ముందుకి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాదాపు ఇప్పుడు 2-3 గంటలు కావస్తుంది. సో 2 గంటల్లోనే ఇప్పుడు ఆయనకి పలు క్వశ్చన్స్ కూడా అడిగారు. ఎక్కువగా ఈ సెల్ ఫోన్ అనేటువంటి డేటానే ప్రధాన కారణం. ఎందుకంటే వాళ్ళు వాట్సాప్ యొక్క గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు చాలా వరకు కూడా ఎవరెవరికి ఏ ఫోన్ నెంబర్లు ఇచ్చారు అన్న దానిపై కూడా పూర్తి సమాచారం అంతా కూడా ఈ వాట్సాప్ నుంచి పంపించారు కాబట్టి అవన్నీ బయటకు వస్తే పూర్తిగా ప్రభాకర్ యొక్క పాత్ర అన్నది తేటతెల్లమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారంతో ముఖ్యంగా ఎవరెవరిని వీళ్ళు టార్గెట్ చేసుకున్నారనేది వాళ్ళ పేరు అనేది బయటపడతాయి. ఎందుకంటే ఇప్పుడు దర్యాప్తు అధికారులు అనేక రకాలుగా ఇప్పుడు దాదాపు సంవత్సరం నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. పలువురి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లోనే కొంతమంది యొక్క పేర్లు అనేది ఇప్పటికే ఐడెంటిఫై చేశారు కాబట్టి ఈ శ్రవణ్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకమైన నేపథ్యంలో ఇతని ఇన్వాల్వ్మెంటు, ఇతను దీంట్లో ఎంతవరకు లాభపడ్డారు, అసలు దీంట్లో ఆయన రావడానికి కారణం ఏంటి ఎంతవరకు లాభపడ్డారు, దాంతోపాటు ఈయన వల్ల ఇంకెంతమంది లాభపడ్డారు. ప్రణీత్ రావు నిజంగానే తన స్టేట్మెంట్లో చెప్పినట్టుగా శ్రవణ్ రావు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని నేను ట్యాప్ చేస్తానని చెప్పినట్టుగా ఈయన ఇచ్చినటువంటి రియల్టర్స్ కానీ ముఖ్యంగా హవాలా వ్యాపారులు కానీ బంగారు వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వారిని ఏ రకంగా ఎంతవరకు డబ్బులు వాళ్ళ నుంచి కూడా గుంజారన్న దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు కాబట్టి సో చూడాలి. ఇంకా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. ఇవాళ 7 గంటల వరకు కూడా శ్రవణ్ రావుని విచారించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు మాత్రం ఆ సెల్ ఫోన్లో ఒక్క సెల్ ఫోన్ మాత్రం డేటాని రిట్రైవ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో వచ్చే ఒక డేటా ఎంతవరకు వస్తే దాన్ని బట్టి బేస్ చేసుకుని క్వశ్చన్స్ అయితే ఇప్పుడు శ్రవణ్ రావుని అడుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రోనా, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే శ్రవణ్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే 3 సార్లు అయితే శ్రవణ్ రావును దర్యాప్తు బృందం అయితే విచారించింది. శ్రవణ్ సెల్ ఫోన్ లో డిలీట్ చేసిన సమాచారాన్ని కూడా రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు.